దీని పేరు మొరిండా సిట్రిఫోలియా, నోని అని పిలుస్తారు. అచ్చుక ఫలం అంటారు, ఆయుష్ ఫలం అంటారు. ఆయుష్ ఫలం ఎందుకంటారంటే మన ఆయుష్ని పొడిగిస్తుంది. ఆయుష్ని ఎలా పొడిగిస్తుందంటే మనము ఒకప్పుడు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఎంత ఉంది, 100 సంవత్సరాల పైగా బతికేవాళ్ళము. ఈరోజు 20, 30, 40 సంవత్సరాల వయసుకు తేడా లేకుండా వ్యాధులు వస్తుంది. కారణం ఏంటి? మనం తినే ఫుడ్డు. ఆ ఫుడ్డులో విష పదార్థాలతో కూడిన ఫుడ్ తింటున్నాము. వాటర్ తాగినా, గాలి పీల్చుకున్నా ఇవన్నీ కలిపి మన జీవకణం మీద ప్రభావం చూపెడుతుంది. జీవకణం ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో మనకు జీవకణం ద్వారా ధాతువులు డ్యామేజ్ అవుతుంది, ధాతువుల ద్వారా కండరాలు డ్యామేజ్ అవుతుంది, కండరాల ద్వారా అవయవాలు డ్యామేజ్ అవుతున్నాయి. అవయవాలు డ్యామేజ్ కావడం వల్ల ఫంక్షన్స్ సరిగా ఉండవు. ఆ ఫంక్షన్ సక్రమం ఉండకపోయేసరికి మనకు అనారోగ్యం అనేది వస్తుంది. దానివల్ల లైఫ్ లాంగ్ బాధపడవలసి వస్తుంది. దానికోసం మనం తీసుకునే ట్రీట్మెంట్ ఏంటి? క్రానికల్ డిసీజ్కు షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లైఫ్ లాంగ్ మందులు వాడుతున్నాం. ఈ నూనె భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ఈ నూనె తాగడం వల్ల క్రమేణా తాగుతుంటే క్రమేణా తగ్గిపోతుంది. 3 నెలల నుండి కాటికి పోయాలి ముసలి వారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది దేవుడిచ్చిన వరం మనకు. ఇది ఉండడం మన అదృష్టం. కాబట్టి ఇది సర్వసాధారణంగా తాజాగా దొరకదు. మనకి ఎక్కడ మెడికల్ అడిగినా నూనె జ్యూస్ అంటే ఇస్తారు. ఇది కణహారము. ఇది అడాప్టోజన్గా పనిచేస్తుంది. బాడీలో అన్నిటినీ సమపాల్లో ఉంచుతుంది. ఏది ఎక్కువైనా తక్కువైనా కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే అబ్దుల్ కలాం గారు కూడా దీని గురించి మనకు చాలా బాగా వివరించారు. మీరు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. హవాయి యూనివర్సిటీ వాళ్ళు కూడా దీనికి సర్టిఫికేట్ ఇచ్చారు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 55 యూనివర్సిటీల్లో టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు దీనికి బయటకు వచ్చింది. ఇది దొరకడం ప్రతి గుడిలో బడిలో ఉండేది ఒకప్పుడు. ఇది చెడిపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి క్రమేపణ కొట్టేశారు. ఇది ఎక్కడ ఉన్నా మీరు తీసుకోండి. నూనెని పెంచుకోండి, చెట్లని ఇంటి ఇల్లాది 10 వాడండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. మీకు దీని గురించి మీరు ఎంత విన్నా అది తక్కువే. ఆ సబ్జెక్టు మీరు యూట్యూబ్లో వెళ్ళి నూనె యొక్క లాభాలను కొట్టండి. ప్రతి బెనిఫిట్ మీకు దాంట్లో తెలుస్తుంది. షుగర్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, హెచ్ఐవి కావచ్చు. హెచ్ఐవితో ఎవరైనా బాధపడితే చెప్పండి, నాకు కాల్ చేయండి, ఫ్రీగా ఇస్తాను. ఆయన మూలకు మంచాల పడ్డా లేచి తిరుగుతాడు. ఒకవేళ క్యాన్సర్ ద్వారా